महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృశ్చిక రాశి వారికి సంబంధించి గురుడి యొక్క రెట్రాగ్రేషన్, గురుడి యొక్క వక్ర సంచార ఫలితం మనకి చూసినట్టయితే కనుక నవంబర్ 11 నుంచి మార్చి 11 వరకు కూడా. సో గురుడు అతిచారంలో ఉండబోతున్నారు 8 సంవత్సరాల పాటు 2033 వరకు అని ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా రీసెర్చ్ త్రూ మనం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా గురుడు 2025లో అతిచారంతో 5 నెలలకే కర్కాటకంలోకి వచ్చేయటం, 13 నెలలు అక్కడ ఉండాల్సిన గురుడు. అయితే ఇది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బెటర్ కలిగించే విషయం. యాక్చువల్గా కర్కాటకంలోకి అతిచారంలో గురుడు రావటం 9th హౌస్లోకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ లక్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ గ్రోత్. చాలా వరకు కూడా 8th హౌస్ అనేది చాలా సమ్ హిడెన్ ట్రాన్స్ఫర్మేషన్ హౌస్, అది సమ్ యాంగ్జైటీస్ టెన్షన్స్ ఉండే హౌస్. అలాంటి హౌస్ నుంచి ఆయన 5 నెలలకే ఇక్కడ అతిచారంతో మీకు అక్టోబర్ 19న కర్కాటకంలోకి రావటం, అక్టోబర్ 19 కర్కాటకంలోకి రావటం. ఆయన డిసెంబర్ 5 వరకు కర్కాటకంలోనే ఉంటారు. అయితే మెయిన్ ఏంటంటే నవంబర్ 11 నుంచి గురుడు రెట్రాగ్రేషన్లో ఉంటూ ఉన్నారు. సో 9thలోకి అతిచారంలోకి వచ్చిన గురుడు చాలా వరకు సమ్ టెన్షన్స్ తగ్గిస్తాడు. ఈ అక్టోబర్ 19 నుంచి చాలా విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత బెటర్మెంట్ రిజల్ట్స్ని, కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ని కూడా ఆపి లైఫ్లో ఒక గ్రోత్ని, ఫార్చ్యూన్ని కూడా ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బట్ వెరీ షార్ట్ టైం వచ్చారైనా 1 మంతే ఉంటున్నారు. ఆ 1 మంతే ఉండి రెట్రాగ్రేషన్లో మళ్ళీ ఈయన నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు రెట్రాగ్రేషన్లో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెంట్ ఒక లాంగ్ జర్నీ కావచ్చు, అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే డీప్ లెవెల్లో ఇంకా మనం ఎదగాలంటే ఏదో నేర్చుకోవాలి అనే విషయాల్లో కొంచెం ఎక్కువ మిమ్మల్ని సో నెక్స్ట్ లెవెల్ గ్రోత్ రీచ్ అవ్వడం కోసం కొంచెం కొన్ని విషయాలు మీరు నేర్చుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఈ రకమైన ఎఫెక్ట్స్ని ఇస్తూ ఉన్నారు. బట్ ఆయన మళ్ళీ డిసెంబర్ 5కి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నారు, అష్టమ స్థానంలోకి. సో డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు సిచ్యువేషన్ మరీ వేరే రకంగా ఉంటుంది. సో ఇక్కడ అనుకోని సమ్ ఖర్చులు రావటం కావచ్చు, కొన్నిసార్లు ఆరోగ్యరీత్యా కొంచెం ఇండైజేషన్ కావచ్చు, ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు కావచ్చు. సో ఏదైతే ఎక్స్పాన్షన్ ప్లానెట్ 8th హౌస్లో ఆయుస్థానంలో ఇక్కడ గురుడు రెట్రాగ్రేషన్లో ఉన్నారో, ఏదైతే మీరు ఆరోగ్యం రీత్యా నెగ్లిజెన్స్ చేశారో వాటిని మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సి రావటం. అమ్మో ఇది మళ్ళీ ఇదవుతోంది, సో కాబట్టి దీని జోలికి పోకూడదు, ఇది తినకూడదు, ఇది ఫైన్ ట్యూన్ చేయాలి, ఆరోగ్యపరంగా మళ్ళీ ఇది పెరిగింది, దీనికి సంబంధించి మళ్ళీ మనం ట్యూన్ చేసుకోవాలి. ఇలాగా గురువు గారు ఈ యొక్క డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు 8th హౌస్లోనే ఉండటం, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల రీత్యా రావాల్సిన విషయాలకి సంబంధించి కూడా, దానికి సంబంధించి మనకి ఎంత వాటర్ రావాలి, ఎంత వస్తే బాగుంటుంది ఏంటి, దానికి సంబంధించి ఇలాంటి వాటి అన్నిటి విషయాల్లో కూడా అంటే ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా సమ్ యాంగ్జైటికల్, ఏమవుతుందో ఏం జరుగుతుందో అని యాంగ్జైటికల్ అనమాట. సో కాబట్టి ఇలాంటి యాంగ్జైటికల్కి సంబంధించి కొంచెం సిచ్యువేషన్స్ ఉంటూ ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా ఇదంతా ఫైన్ ట్యూనింగ్. ఇవన్నీ కూడా కొలిక్కి వస్తే కానీ మనకి నిద్రపట్టదురా అన్నట్టు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి టైం అని చెప్పచ్చు డిసెంబర్ 5 టు మార్చి 11. వాటి ఇదంతా కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఈ గురువు గారు రెట్రాగ్రేషన్ 8th హౌస్లో ఉన్నారు కాబట్టి డబ్బులు ఇవ్వటం కానీ, డబ్బులు ఫైనాన్షియల్గా డబ్బులు ఇచ్చి మళ్ళీ అనవసరంగా ఇచ్చామనుకోవటం కానీ, సో ఇలాగా సమ్ టెన్షన్స్ అండ్ యాంగ్జైటీస్ కొంచెం దూరంగా ఉండటం కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం చక్కగా ఒక మంచి డిసిప్లిన్ పాటించటం కానీ, ఇలాంటివి చేయటం వల్ల చాలా వరకు ప్లస్ పాయింట్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ ఈయన మార్చి 11కి మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లో 8th హౌస్లోకి వస్తారు. కాబట్టి ఇదంతా కూడా ఈ టైంలో కొంచెం అన్నెసరీ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, అనవసరంగా సమ్ యాంగ్జైటికల్గా ఇక్కడ మనకి ఏంటంటే ఈ రాశి వాళ్ళకి
ఈ 8th హౌస్లో గురువు గారి యొక్క సంచారం ఉండటం వల్ల ఉద్యోగపరమైన విషయాల్లో, ముఖ్యంగా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎవరి చేత మాట అనిపించుకోకుండా చక్కగా చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తే కనుక ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. సో గురుబలం మనకు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో ప్రతివాడు మనల్ని కొంచెం కార్నర్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. బిజినెస్లో అపోనెంట్స్ కావచ్చు, లేకపోతే కాంపిటేటర్స్ కావచ్చు, వాళ్ళు కూడా. సో కాబట్టి కీప్ యాన్ ఐ ఆన్ యువర్ సరౌండింగ్స్, చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వృత్తిపరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఈ రెట్రగ్రేషన్లో మీరు చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఈ మార్చి 11 వరకు ఈ రెట్రగ్రేషన్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.